నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్. నేను మణిశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో అంగన్వాడీలను కలిసి సంఘీభావం ప్రకటించిన టీడీపీ నేతలు. చంద్రబాబుతో యూనియన్ నేతలు భేటీ అనంతరం 100 రోజులలో అంగన్వాడీల న్యాయమైన కోర్కెల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని స్పష్టం. రేపు కాకినాడలో పర్యటించనున్న సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు రేపటి నుంచి అవ్వాతాతలకు నూతన సంవత్సరంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా 3,000 రూపాయలు అందజేత. నూతన ఏడాది తొలి రోజున జపాన్ వాసులను వణికించిన భూకంపం. రెక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతగా భూకంపం నమోదు. 13 మంది మృతి చెందినట్లు జపాన్ అధికార మీడియా వెల్లడి. సింగనగర్ హిందూ శ్మశాన వాటిక పొగగొట్టంపై ఎక్కి హల్చల్ చేసిన ఆగంతకుడు. చాకచక్యంగా వ్యవహరించి ఆగంతకుడిని కిందకు దించిన సింగనగర్ పోలీసులు. గంజాయి మత్తులో ఎక్కినట్లు పోలీసులు వెల్లడి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 3వ తేదీన కాకినాడలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 9:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కాకినాడ చేరుకుంటారు. అక్కడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 1,25,000 మంది అంగన్వాడీలు 22 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీల ఆందోళనలు తన దృష్టికి రాలేదు అంటూ సీఎం జగన్ పేర్కొనటం చూస్తుంటే ఈ రాష్ట్ర మంత్రులు ఎంత అసమర్థులో తెలుస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో అంగన్వాడీలకు సమస్యలను సీఎం అయ్యాక పరిష్కరిస్తానంటూ పేర్కొన్న జగన్ అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు కావస్తున్నా నేటి వరకు పరిష్కరించకపోయారంటూ తప్పుపట్టారు. చంద్రబాబు నాయుడుతో అంగన్వాడీ యూనియన్ నేతల భేటీ అనంతరం 100 రోజులలో అంగన్వాడీలకు న్యాయం జరిగేలాగా కృషి చేస్తామంటూ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తమ ప్రధానమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ చేపట్టిన నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరింది. ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, జెడ్పీటీసీ మాజీ చైర్మన్ గద్దె అనురాధ, టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఆచంట సునీత విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీలను కలిసి తమ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలను ఉద్దేశించి ప్రసంగించిన నేతలు 2014లో రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఏపీ ఉన్న అంగన్వాడీల జీతభత్యాలను 10,500 రూపాయలు పెంచిన ఘనత టీడీపీకి దక్కుతుందని తెలియజేశారు. కానీ తమ ప్రభుత్వం వస్తే తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు అధికంగా ఇస్తామంటూ అంగన్వాడీలకు నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 22 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీల సమస్యను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంలో ఈ రాష్ట్ర మంత్రులు ఘోరంగా విఫలం చెందారని దుయ్యబట్టారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి టీడీపీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, త్వరలో అంగన్వాడీ యూనియన్ నేతలను చంద్రబాబు సమక్షంలోకి తీసుకెళ్లడం జరుగుతుందని హామీ ఇచ్చారు. రానున్న 100 రోజుల్లో అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారానికి చట్టబద్ధత కల్పించేలాగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రానున్నటువంటి టీడీపీ జనసేన ప్రభుత్వం కృషి చేయనుందని ఈ సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం. మన రాష్ట్రంలో ఏ పాలసీ తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా దేశంలో ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూశాం. కానీ దురదృష్టవశాత్తు 2019వ సంవత్సరంలో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా తయారు చేశాడు. ఈరోజు రాష్ట్రంలో ఇదేది కొత్త కోరికలు కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారానికి రాకముందు ఈ రాష్ట్రం అంతా తిరిగాడు, ప్రతి ఒక్కరిని కలిశాడు. ఆయనే తన నోటితో మీరు ఓట్లు వేసి గెలిపించండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి, మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి
మా సమస్యలపైన స్పందిస్తాడని, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎదురు చూసి చూసి ఓపిక నశించి ఈరోజు మనందరం కూడా రోడ్డు మీదకొచ్చి పోరాటాలు చేసినటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు. 22 రోజులుగా మీరు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కి తన ఆదాయాన్ని బాధని చెప్పుకుంటున్నారు. పక్కనే సర్వశిక్ష అభియాన్ కానీ, ఆశా వర్కర్లు కానీ, ఈరోజు కాంట్రాక్టు ఉపాధ్యాయులు కానీ మొత్తం రాష్ట్రంలో అందరూ రోడ్డెక్కి ఈ రాష్ట్రంలో ఆందోళన చేపట్టినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. ఎంత బాధ్యతారాజ్యంగా మంత్రులు చర్చలు మరి జరిగినాయో మీరు అందరూ కూడా చూశారు. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే అన్ని సమస్యలు కూడా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇక్కడికి వచ్చారు. మరి మీ అందరూ కూడా సంఘీభావం తెలియజేసి మీ తరఫున మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేటానికి మరి వాళ్ళ సిఐటి కానీ, ఏఐటీసీ కానీ, అంగన్వాడీ మరి యూనియన్స్ అన్ని కూడా మీ తరఫున నిలబడి ఈ కార్యక్రమాన్ని మన తెలుగుదేశం మన తరఫున సునీతమ్మ కూడా మరి ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మొన్న శ్రీకాకుళం వెళ్ళినా, పెనమలూరు వెళ్ళినా, మైలవరం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా అక్క చెల్లెమ్మలు ధైర్యం చెప్పి మీతో పాటు మేము కూడా ఉన్నాం. అందరం కలిసి ప్రభుత్వం మెడలు వంచి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయమని డిమాండ్ చేస్తూ మీకు ధన్యవాదాలు. మరి చర్చలకి పిలిచి మేము ఇప్పటికే జీతాలు పెంచేసాం, జీతాలు పెంచడం కుదరదు, ఇంకా మిగతా సమస్యలు కూడా కుదరదు అని చెప్పి ఏదైతే కఠినంగా మాట్లాడాడో దాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మీ సమస్యల పట్ల ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించి ఆ రోజు అంగన్వాడీ టీచర్లకి 4,000 రూపాయలు పెంచినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీదని ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంగన్వాడీ వర్కర్లు కూడా జీతాలు పెంచారు. అన్ని రకాలుగా చేసినా ఈ మహానుభావుడు ఒక్క ఛాన్స్ రాజా వచ్చి మీకు ఇంకా అది చేస్తాను, ఇచ్చేస్తాను, తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను, రెగ్యులర్ చేస్తాను, ఇంకా అనేకమైన వాగ్దానాలు అధికారంలోకి రావటం కోసం ఆ రోజు చెప్పాడు. ఆ మాయల మాటల్లో అందరూ కూడా పడ్డారు. ఇవాళకి 5 సంవత్సరాలు పూర్తయినాయి. ఇక ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు దగ్గరకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసి వస్తోందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన అంబటి అరాచకవాదులుగా టీడీపీ శ్రేణులు తయారయ్యాయని మండిపడ్డారు. మంత్రి రజనీ ఆఫీస్పై పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని మంత్రి అంబటి మండిపడ్డారు. రజనీని ఓడించలేకే దాడులకు పాల్పడుతున్నారన్నారు. దాడులు చేయడమే టీడీపీ లక్ష్యంగా చేసుకుందని ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు అరాచకవాదులుగా తయారయ్యారన్నారు. ఎర్ర పుస్తకాల్లో పేర్లు రాసుకుని బెదిరిస్తారా అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళా మంత్రిపై, అందున బీసీ నేతపై దాడి మంచిది కాదని అంబటి హితవు పలికారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసిందని చెప్పారు. కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు దిగుతున్నారన్నారు. ప్రజలకు వచ్చిన వాగ్దానాలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని మంత్రి అంబటి రాంబాబు ఉద్ఘాటించారు. గతంలో రుణమాఫీ చేస్తానని చంద్రబాబు రైతులకు మోసం చేశాడు. రావణుడికి 10 తలలు ఉన్నట్లే చంద్రబాబుకి పవన్ ఒక తలగా ఉంటుందని ఎద్దేవా చేశారు. సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తాననే మనస్తత్వం చంద్రబాబుదని, పదవిపై చంద్రబాబుకు ఎందుకంత వ్యామోహమో అర్థం కావట్లేదన్నారు మంత్రి అంబటి. అయితే 100 మంది కలిసి వచ్చిన సీఎం జగన్ను ఓడించలేరని, వచ్చే ఎన్నికల కోసమే 175 మంది సభ్యుల టీంను సిద్ధం చేస్తున్నారని అంబటి తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి దించేస్తామని ప్రతిజ్ఞలు పలుకుతా ఉన్నారు, ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. అయినా కూడా ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ప్రజల్లో లేదని గమనించిన తర్వాత దాడులకు తెగబడతా ఉన్నారు. ఎంత దురదృష్టం అంటే నిన్న గుంటూరులో చిలకరూరుపేటలో గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి విడుదల రజనీ గారు ఆమెను గుంటూరుకి ఇన్ఛార్జిగా నియమిస్తే గుంటూరులో 1వ తారీఖు నుంచి ఆమె ఒక ఆఫీసుని, పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటే రాత్రి 12 గంటల సమయంలో 12-1 గంట మధ్యలో దాడి చేశారు.
దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆఫీసు మీద రాళ్లు వేశారు, బ్యానర్లు చించివేశారు. స్పాట్లో పోలీసులు వచ్చి ఒక గుంపును పట్టుకున్నారు. ఆ గుంపు ఎవరై అంటే అందరూ తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా రజనీ గారి ఆఫీసు మీద దాడి చేసి హింసను సృష్టించాలని, అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైన మనం చేస్తున్నాను. ఒక బీసీ మహిళ ఆమె ఇక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీకు కలుపుకుంటుంటున్నా? దమ్ముంటే గెలవండి అంటున్నా. దమ్ముంటే పోటీ చేసి ఆమెను ఓడించేటటువంటి పరిస్థితి ఓడించాలి, అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద, ఆమె ఆఫీసు మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4394కి చేరుకుంది. కరోనా బారిన పడి తాజాగా 3 ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల గ్రాఫ్ పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4394కు చేరుకుంది. కరోనా బారిన పడి తాజాగా 3 ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఒక్కరోజే 841 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశంలో గత 227 రోజుల గరిష్టానికి కేసుల సంఖ్య పెరిగింది. అటు JN1 వేరియంట్ దేశంలో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఈ వైరస్ కేసులు 196కి చేరుకున్నాయి. అత్యధికంగా కేరళ, ఆ తర్వాత గోవా, గుజరాత్లో కేసులు బయటపడ్డాయి. తాను గాని తన కుటుంబం సభ్యులు కానీ విజయవాడ పశ్చిమం నుంచి పోటీ చేయడం లేదని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ సీటు ఈసారి బీసీ లేదా మైనారిటీలదేనని స్పష్టం చేశారు. తాను విజయవాడ పార్లమెంటు స్థానానికి కాపలా కుక్కలాంటి వాడినని వ్యాఖ్యానించారు. బెజవాడ రాజకీయాలు ఈసారి ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విషయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తాను గాని తన కుటుంబ సభ్యులు గాని పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు బీసీ లేదా మైనారిటీలదని అన్నారు. తాను విజయవాడ పార్లమెంటు స్థానానికి కాపలా కుక్కలాంటి వాడినని పేర్కొన్నారు. తాను టీడీపీలో లేకుండా ఉంటే విజయవాడ పార్లమెంటు స్థానాన్ని జగ్గైపేట నుంచి దోచుకోవచ్చనేది కొందరి ఆలోచన అని కేశినేని నాని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని నా కోరిక. ఎందుకంటే చాలా మందిని చూస్తాం, ప్రజాసేవలోకి వస్తూ ఉంటారు. ఎందుకు వస్తాం? ఎజెండా ఏంటంటే మేము ఒక ఇంత పెట్టాం, మేము దానికి 100 రెట్లు ఎక్కువ సంపాదించుకోవడానికి అన్నట్టు ఉంటాను. లేదంటే కొంతమంది కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో, బ్లాక్మెయిల్ చేసో డబ్బులు సంపాదిస్తున్న ఎజెండాగా రాజకీయాల్లోకి వస్తాం. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. లేదా ఎవరన్నా డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్లోనూ ఇంకా మోసాలు చేసి, ఆ మోసాలు చేసి, ఈ మోసాలు చేసో కొంచెం డబ్బులు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయిపోదామని, ఎంపీ అయిపోదామని వస్తున్న పరిస్థితి కూడా చూస్తాం. రాజకీయం అంటే, ప్రజాసేవ అంటే చాలా త్యాగం కావాలి, సాక్రిఫైస్, సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి. అంత త్యాగం ఉన్నవాళ్లే రాజకీయంలో రావాలి. అంతేకాని మేమెంత డబ్బులు పెడతాం, తర్వాత ఎంత డబ్బులు సంపాదిస్తాం, ఇదే ఎజెండాగా ఉన్నవాళ్ళు రాజకీయంలోకి రావడం అంటే నాకైతే ఇష్టం ఉంటుంది. నేను రాజకీయంలోకి వచ్చిన పర్పస్ అది కాదు, నేను దాన్ని సహించను కూడా. ఇవాళ బేక్ను ప్రమోట్ చేస్తున్నా, నేను ధైర్యంగా చెప్తా. ఎందుకు చెప్తానంటే నాకు బేక్ ఎవరో 2019 తెలియదు. అసెంబ్లీ ఎలక్షన్లో సడన్గా కనిపించాడు. అక్కడ చేస్తున్నానండి పార్టీ నుండి చేర్చాం. కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫాదర్ యొక్క లెగసీ, వాళ్ళ ఫాదర్ మినిస్టర్గా చేస్తే ఆయన చేసినటువంటి పనులు కానీ, ఆయన నడిచినటువంటి విధానం కానీ, అట్లాగే మొన్న మధ్య వరకు కూడా దాదాపు సంవత్సరం క్రితమే నేను చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేశాను. అప్పటి వరకు పరిచయం కూడా చేయలే. యువకాలం పాదయాత్ర విశాఖపట్నం సభలో మాట్లాడంటే పార్టీ అతనికి ఇచ్చినటువంటి గుర్తింపు, పార్టీ అతనికి ఇచ్చినటువంటి గుర్తింపు. ఇంతమంది ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, కానీ షరీఫ్ గారు ఒక త్యాగదనుడు. ఆ తర్వాత అంత గుర్తింపు మన ఎంఎస్బీకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, యువకాలం పాదయాత్ర. నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయరు. అది బీసీలు కానీ మైనార్టీ సీట్ కానీ, అది మా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రారు, పోటీ చేయరు. మేము రాజకీయం చేసేది ప్రజాసేవ కోసం, ఈ ప్రాంతం కోసం తప్ప ఏదో వెస్ట్ నేలుకుందామనో, ఈస్ట్ నేలుకుందామనో, సెంట్రల్ నేలుకుందామనో ఏదైనా సామ్రాజ్యం కాదు. న్యూ ఇయర్ తెచ్చిన కిక్కుతో తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులు తెగ తాగేశారు. మద్యం ఏరులై పారింది. డిసెంబర్ 31 సందర్భంగా మందుమత్తులో మునిగి తేలారు. ప్రభుత్వ ఖజానాపై కాసుల వర్షం కురిపించారు.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగాయి. ఒక రోజులోనే కోట్ల ఆదాయం వచ్చింది. ఎంత అంటే ఏకంగా ప్రభాస్ సలార్ మూవీ రికార్డులను దాటేశాయి. ఆంధ్రప్రదేశ్లో న్యూ ఇయర్ వేళ భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు జరిగాయి. న్యూ ఇయర్ కావడంతో మద్యం దుకాణాల దగ్గర భారీగా క్యూ కట్టారు మందుబాబులు. దీంతో మద్యం దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది. ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 147 కోట్ల రూపాయల లిక్కర్ సేల్ జరిగింది. సాధారణ రోజుల్లో 75 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరుగుతుండగా డిసెంబర్ 31 సందర్భంగా లిక్కర్ సేల్ ఓ రేంజ్లో పెరిగింది. నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకు అనిత ట్రేడ్ ఫెయిర్ ఏర్పాటు చేసిన ఫారిన్ సిటీ ఎగ్జిబిషన్ను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లాంఛనంగా ప్రారంభించారు. ఫారిన్కు సంబంధించిన అందాలను విజయవాడ నగర సందర్శకుల కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చిట్టుగుంట శాతవాహన కళాశాల ప్రాంగణంలో ఫారిన్ సిటీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విచ్చేసి ఎగ్జిబిషన్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు ఆహ్లాదానికి అందరూ దూరం అవుతున్న వేళ నగరంలో కొత్త ప్రపంచం ఆవిష్కృతమైందన్నారు. ఫారిన్ అందాలను నగరవాసులకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తోందని చెప్పారు. తదనంతరం నిర్వాహకులు అనీఫ్ మాట్లాడుతూ అనిత ట్రేడ్ ఫెయిర్ ఆధ్వర్యంలో నగరంలో ప్రథమంగా ఫారిన్ సిటీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎగ్జిబిషన్లో ఈఫిల్ టవర్, లండన్ బ్రిడ్జ్, సింగపూర్ ట్విన్ టవర్స్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయని తెలియజేశారు. అంతేకాకుండా జైంట్ వీల్, కొలంబస్, టోరాటోరా, బ్రేక్ డాన్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు ఈ ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఇటు చిన్నారులు అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరవాసులు తప్పక ఫారిన్ సిటీ ఎగ్జిబిషన్ సందర్శించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శాతవాహన కళాశాల చైర్మన్ నిడుమోలు రమ, సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత, నిర్వాహకులు అడప ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. శాతవాహన కాలేజీలో ఈ గ్రౌండ్స్ లో ఒక ఎగ్జిబిషన్ ఫారెన్ సిటీ అనే పేరు మీద ఒక ఎగ్జిబిషన్ ని ఈరోజు ప్రారంభించుకున్నారు. దీనికి స్థానిక కార్పొరేటర్ సోదరిమణి అనిత గారు, రమా సత్యనారాయణ గారు, అలాగే ఎగ్జిబిషన్ నిర్వాహకులు అందరూ కూడా హాజరయ్యారు. ఎగ్జిబిషన్ అంటే వినోదం. నగరంలో కొంచెం ఈ గ్రౌండ్ ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది. ఏంటంటే ఎగ్జిబిషన్ అది ఫారిన్ సిటీ అన్నమాట. అంటే ఇక్కడ ఉన్నంతసేపు విదేశాల్లో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది. టవర్స్ కానివ్వండి, దాంతోపాటు ఇందాక అనీఫ్ చెప్పాడు, ఒక బావిలో స్కూటర్ తిరగటము, బావిలో కారు తిరగటము దీని యొక్క ప్రత్యేకత. ఇది ఎప్పుడో మనం పూర్వం చూసేవాళ్ళం, ఇప్పుడు ఇవి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఈ కొత్త మోడల్ని ఈరోజు ప్రవేశపెట్టడం, ఇదంతా కూడా పిల్లలకి, పెద్దవారికి, చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల్లో ప్రజలకి, ఇక్కడ ఉండేటటువంటి స్టాల్స్ కానీ, ఇక్కడ ఉండేటటువంటి తినుబండారాలు కానీ, రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఒక్కసారి ఇందులోకి వస్తే ప్రజలకి ఒక మంచి అనుభూతి కలిగే విధంగా ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ నగర ప్రజలందరికీ. ఫారిన్ సిటీ ఎగ్జిబిషన్ విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే గారి సారథ్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ సద్వినియోగం చేసుకోవాలని వివిధ రాష్ట్రాల నుంచి అనేక స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా నూతనంగా బైక్, కారు ర్యాలీ ఒక పడవది పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఎప్పుడు ఎంత గతంలో లేదు, ఇది ఇప్పుడు పెట్టారు. ప్రత్యేకంగా ఉంది, స్పెషల్గా ఉంది. పిల్లలకి టాయ్స్ వివిధ రాష్ట్రాల నుంచి అనేకమైన ప్రత్యేకమైన స్టాల్స్ ఉన్నాయి. అన్నీ ఒకే దగ్గరగా ఉండేలాగా కొత్త ఐటమ్స్ పెట్టడం జరిగింది. విదేశాల నుంచి వచ్చిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ ఎగ్జిబిషన్లో విదేశాల్లో గల కొన్ని కట్టడాలని ముఖద్వార రూపంలో నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ నందు ఒక చెక్క బావిలో మారుతి కారు మరియు మోటార్ సైకిళ్ళ విన్యాసం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరినీ కోరడం
వాళ్ళందరూ ఎగ్జిబిషన్ వీక్షించి ఆనందించవలసిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. చాలా రకాల స్టాల్స్ ఉంటాయి, వివిధ రకాల రాష్ట్రాల స్టాల్స్, తినుబండారాలు, అమ్యూజ్మెంట్స్. దాంతోపాటు ప్రత్యేకంగా ఏంటంటే మీకు వెల్ ఆఫ్ డెత్ అని ఒక చెక్క బావిలో మారుతి కారు మరియు మోటార్ సైకిల్ తిరిగేది. ఇది ప్రత్యేక ఆకర్షణ ఎగ్జిబిషన్లో. వీటిని ప్రజలందరూ ఈ సంక్రాంతి సందర్భంగా మా కాలేజీ గ్రౌండ్స్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజున ఈ ఎగ్జిబిషన్ హనీఫ్ గారి ఆధ్వర్యంలో, మా కార్పొరేటర్ గారు రమేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది. దీనికి మాన్య మహోదయులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు వచ్చి దీన్ని ప్రారంభించడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా వారు ముందుండి ఈ కార్యక్రమాలని ప్రారంభిస్తారు. అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టడానికి ఎమ్మెల్యే గారు తనకు తగిన సహాయ సహకారాలు అందించారు. వారందరికీ మనం సభాముఖంగా కృతజ్ఞతలు తెలపాలి. అదేవిధంగా ఈ రోజున వచ్చే సంక్రాంతి నూతన సంవత్సరం సందర్భంలో ఎన్నో సదుపాయాలతో ఎన్నో వినోద కార్యక్రమాలతో ఉన్న ఎగ్జిబిషన్ని నగర ప్రజలు అందరూ చూసి ఆనందించాలని కోరుచూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ నూతన సంవత్సరం. కొత్త సంవత్సరం వేళ జపాన్ అతలాకుతలమవుతోంది. సోమవారం నుంచి వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు 155 భూకంపాలు సంభవించాయని, ఇందులో 7.6 తీవ్రతతో పాటు మరో 6కు పైగా భూకంపాలు మంగళవారం ఉదయం సంభవించాయని జపాన్ వాతావరణ కార్యాలయం తెలిపింది. న్యూ ఇయర్ రోజున సెంట్రల్ జపాన్ను తాకిన పెద్ద భూకంపంలో కనీసం 8 మంది మరణించారు. ఈ భూకంపం 1 మీటర్ ఎత్తుకు పైగా సునామీ తరంగాలు ఎగిసిపడ్డాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. పెద్ద అగ్ని ప్రమాదం రాత్రిపూట విధ్వంసం సృష్టించిందని అధికారులు మంగళవారం తెలియజేశారు. సోమవారం నాటి భూకంపం నుండి సంభవించిన నష్టం స్థాయి ఇంకా వెలువడుతూనే ఉంది. కూలిపోయిన భవనాలు, ఓడరేవు వద్ద మునిగిపోయిన పడవలు, లెక్కలేనన్ని కాలిపోయిన గృహాలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వార్తా కథనాలు వెలువడ్డాయి. హోన్షు ప్రధాన ద్వీపంలోని ఇషికావా ప్రిఫెక్చర్లో సంభవించిన భూకంపం తీవ్రత 7.5గా ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. జపాన్ అధికారులు దీన్ని 7.6 అని తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 1 గంటకు ఈ ప్రాంతంలో వచ్చిన 90 కంటే ఎక్కువ భూకంపాల్లో ఇది ఒకటని తెలిపారు. సోమవారం కనీసం 1.2 మీటర్లు ఎత్తైన అలలు వాజిమా నౌకాశ్రయాన్ని తాకాయి. అక్కడక్కడ చిన్న చిన్న సునామీలు వచ్చినట్టుగా కనిపించిన రాకాసి అలల హెచ్చరికలు కనిపించలేదు. ఏరియల్ న్యూస్ ఫుటేజీలో సుజు ఫిషింగ్ పోర్ట్ వద్ద మునిగిపోయిన పడవలు ఒడ్డుకు కొట్టుకుపోవడం కనిపించాయి. వాజిమాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం విధ్వంసాన్ని చూపించాయి. వాంబే కాలనీ హిందూ శ్మశాన వాటిక పొగగొట్టంపై ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి సోమయ్యను అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గురుప్రకాష్ నేతృత్వంలో చాకచక్యంగా దింపారు. ఇన్స్పెక్టర్ గురుప్రకాష్ను స్థానికులు అభినందించారు. సుమారు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వ్యవధిలో సోమయ్యను కిందకు దింపారు.
ఎక్కడ నువ్వు నీ పేరేంటి ఎక్కడ కాదా నీ పేరేంటి స్వామియా ఎక్కడ ఉంటావు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విజయవాడలో అంగన్వాడీలను కలిసి సంఘీభావం ప్రకటించిన టీడీపీ నేతలు. చంద్రబాబుతో యూనియన్ నేతలు భేటీ అనంతరం 100 రోజులలో అంగన్వాడీల న్యాయమైన కోర్కెల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని స్పష్టం. రేపు కాకినాడలో పర్యటించనున్న సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు రేపటి నుంచి అవ్వాతాతలకు నూతన సంవత్సరంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా 3,000 రూపాయలు అందజేత. నూతన ఏడాది తొలి రోజున జపాన్ వాసులను వణికించిన భూకంపం. రెక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతగా భూకంపం నమోదు. 13 మంది మృతి చెందినట్లు జపాన్ అధికార మీడియా వెల్లడి. సింగనగర్ హిందూ శ్మశాన వాటిక పొగగొట్టంపై ఎక్కి హల్చల్ చేసిన ఆగంతకుడు. చాకచక్యంగా వ్యవహరించి ఆగంతకుడిని కిందకు దించిన సింగనగర్ పోలీసులు. గంజాయి మత్తులో ఎక్కినట్లు పోలీసులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.